బిడ్డల ప్రేమ బిడ్డలను అందరి ఇంటి ఒకరింటికి ఇచ్చినాం. మరి ఆ ప్రేమ ఎవరి మీద వేయాలంటే బిడ్డే తెలియపాయి. అవును. మరి ఆ ప్రేమ నీలోనూ ఉంటే ఎట్లా అది? మరి ఆ ప్రేమ ఎవరి మీద చూపియాలా? వాళ్ళకి ఇయ్యాలా? అంటే ఆ ప్రేమ వచ్చిన కోడళ్లకు ఆ ప్రేమను పంచాలి. పంచకుంటే అది తనలోనూ ఉంచుకుంటే ఈడ భ్రాంతి భ్రమలు మంచి చెడు అని నడయి అంత ముక్కడ పెట్టుకున్నట్టు ఇటు చూసినట్టు అటు చూసినట్టు ఉంటుంది. ప్రేమలు ఉంటేనే ఆ ప్రేమ వంచితేనే వాళ్ళకు భావన అన్నది ఏర్పడుతుంది, లేకుంటే ఏర్పడదు. పంచకుంటే ఏర్పడదు. వాళ్ళకాళ్ళే ఉంటారు, వాళ్ళకాళ్ళే పోతారు. అది నీ అంతలో నువ్వే ఉంటావు, వాళ్ళంతా వాళ్ళే ఉంటారు. ఆ ప్రేమ అయితే ఎప్పుడైతే వంచుతావో అంతా అములుకపోతుంది. మొత్తం ఇల్లంతా అములుకుంటావు నువ్వు. ఎందుకంటే నాకు మా మంచి సౌకర్యాలు మంచి మార్గాలు మా అత్త మామయ్య అందరు మంచి చూస్తున్నారు. నాకేం తక్కువ చెప్పు, అంతా నాదే. ఓలదేమున్నది ఇంట్లో అంతా నాదేమున్నా అని మనసు విశాలంగా దృఢపరుచుకుంటావు నువ్వు. విశాలం అయిపోతుంది, అంతా నాదే అన్నటువంటి ఒక ఆలోచన నీకు వస్తుంది, లేకుంటే రాదు. అందరి కోడళ్ళకి వస్తుంది. అందరి కోడళ్ళ ప్రపంచంలో మొత్తం అందరి కోడళ్లకు అట్లా వస్తుంది. మొత్తం పంచి పెడితే మళ్ళా ఆ బిడ్డలకు కూడా మరి ప్రేమంతా అత్త నీకు వంచింది, మరి నువ్వు పుట్టింటి బిడ్డలకు కూడా పంచాలనిపిస్తుంది. మరి అత్త అంతా నాకే చెప్పింది, మరి ఆమె అత్త నేనే చూసుకున్నా కదా, మరి అత్త చేతులు ఏమున్నది పాపం అని చెప్పి మళ్ళీ నీ అన్నకెళ్ళి కొంత భాగం పుట్టింటి బిడ్డకి ప్రేమ వస్తావట. ఇట్లా ప్రతి ఒక్కరికి ఇట్లా జాలి కలుగుతుంది అన్నట్లు. ఎందుకంటే ఇటు ఈ ప్రేమ తీసుకున్నప్పుడు ఇటు నా పుట్టిన బిడ్డ నేనే చూసుకున్నాను, మరి మా అత్త అయితే ఏం చూసుకోదా, మా అత్త దగ్గర ఏమన్నా అంత నాకే చెప్పింది పాపం మరి అని చెప్పి నీకు ఆ పెద్ద గుణంతో మళ్ళా పుట్టిన బిడ్డను కూడా నీవే భారం వస్తావట.